మెమరాండం లోపల పొందుపరచడం జరిగింది. అదే విధంగా మాకు ఏవైతే వాటర్ షేర్ కూడా మాకు సరిగ్గా లేదు. ఇవాళ గిరిజన కమిషన్ ఇచ్చినట్టు ఫేర్ షేర్ ఉంది ఉద్యోగాల్లో కూడా మాకు లేదు. ఇవన్నీ స్పష్టంగా అంటే దీంట్లో పొందుపరిచి ఈరోజు మాకు 5th ఆప్షన్ కూడా మళ్ళీ మీరు కొన్ని నిబంధనలు పెట్టారు. అందరికీ ఒక అగ్రియేబుల్ అంటే కాన్సెన్సస్ ఉండాలని చెప్పని అది సాధ్యం కానిదని స్పష్టంగా తెలుసు. ఇలా 1956లో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంతో విలీనమైనప్పుడు ఫస్ట్ ఎస్ఆర్సీ లో ఫజలాలు చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రెసిడ్యూల్ హైదరాబాద్ స్టేట్ 1961 ఎన్నికల తర్వాత 2/3 మెజార్టీ ఒప్పుకుంటేనే మీరు మర్జ్ చేయాలి, లేకపోతే లేదని స్పష్టంగా చెప్పినారు. దాన్ని అమలు చేయలేదు. ఆ రోజు పెద్ద మనుషుల అంటే ఒప్పందం అని చెప్పి ఆ రోజు అంటే ఇచ్చిన ఫెడరల్ అలీ కమిషన్ రిపోర్ట్ ను కూడా పక్కకు పెట్టేసి ఆ రోజు మర్జ్ చేసినారు అగేన్స్ట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది ఫెడరల్ అలీ. అందుకోసం ఈ రోజు ఈ ఏ ఫార్ములాలు పనిచేయవు అనేది స్పష్టం అయిపోయిన ఈ తరుణం లోపల ఈ 6th ఆప్షన్ అనేది ఇంపాసిబుల్. అది వర్కబుల్ కాదు. అంటే 1వ ఆప్షన్, 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్, 6వ ఆప్షన్ ఇవి పనిచేయమని చెప్పగానే చెప్పింది ఈ రిపోర్టు. ఇంకా ఈ రిపోర్టు అది ఒకటే కాకుండా 5వ ఆప్షన్ చెప్పిండ్రు. ఇలా మాకు ఏ ఆప్షన్ ఏమున్నా అని కూడా హైకోర్టులో మొన్న వచ్చి అటార్నీ జనరల్ గారు వచ్చి ఏం చెప్పినారంటే ఇదేమి బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ కాదు, దీనికేం కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు, ఇది మీరు ఏమైనా కూడా పొలిటికల్ డెసిషన్ కావాలని చెప్పినారు. అందుకోసమే పొలిటికల్ డెసిషన్ అని చెప్పి ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. ఎక్కడికి? చిదంబరం గారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు తొందరగా బిల్లు పెట్టండి, మా పిల్లలకు రోజు చనిపోతా ఉన్నారు, ఇవాళ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టే తీసేస్తలేరు మీరు, ఇవాళ విద్యార్థుల మీద పెట్టే కేసులు కూడా ఈ చావు ఏవైతే ఆత్మ బలిదానాలు చేసుకుంటారో వాటిని ఆపాల్సిన బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి కూడా స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. దానికి వారు మాకంటే అన్ని విషయాలు తెలుసు అని చెప్పి మాత్రమే ముక్తసారిగా చెప్పినాడు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. ఇలా శ్రీకృష్ణ కమిటీలో కూడా దీంట్లో ఒకటి చెప్తున్నాము. ఆ రోజు మద్రాసుకి వెళ్లి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 11 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీ చెప్తుంది 16 జిల్లాలు ఉన్నాయని. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండో ఏమైనా. తర్వాత ఆయన ఇంకొకటే చెప్తాడు, మా మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని కూడా గోదావరి నది మీద ఉన్నాయట. అంటే గోదావరి నదిని మా మహబూబ్నగర్ జిల్లాకు షిఫ్ట్ చేసేసిండు. అదేవిధంగా కొత్తగూడెంలో ఉండేటువంటి ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ఏమైనా బొగ్గు మీద ఆధారపడినా అవి రాయలసీమలో ఉందని చెప్తారు. కొత్తగూడెం రాయలసీమలో ఉందంటారు, ఖమ్మం జిల్లాలో ఉన్న కొత్తగూడెం. అట్లా మొత్తం ఈ యొక్క ఇవాళ చిదంబరం గారు రెస్పాన్స్ చూస్తా ఉంటే అన్ని మాకు విషయాలు తెలుసు. ఇంకా మీరు చెప్పేది ఏముంటది? ఇక మేము మొత్తం అన్ని రోజు అంటే వింటున్నదే ఇది. ఇక మేము అంటే ఇక మీరు వచ్చిందంటే మాకు బాధేసింది. నిజానికి చెప్పాలంటే ఇది అంటే ఒక కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలకు గౌరవం ఇవ్వకుండా, ఈ విద్యార్థుల చావులకు ఈరోజు స్పందించకుండా, ఈరోజు ఇంత అంటే వ్యవహరించే తీరు మంచిగా లేదు. మేమందరం కూడా బాధపడినాము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఒక్కటే ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులను గాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాని ఇంకా కూడా మీరు తెలుసుకోకపోతే, ఈ ప్రభుత్వం మీద పోరాడకపోతే తెలంగాణకి ఇది ఆఖరి పోరాటం. ఇప్పుడు మనం నష్టపోతాం. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇవాళ పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము కోరుతా ఉన్నాం. అందరం కలిసి పోరాడాల్సిందే. ఈ రోజు ఇంకొకటి చాప్టర్ 8 ఎక్కడన్నా ఇవాళ ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, చిదంబరం గారిని. ఇవాళ భారతదేశం 1952కి వెళ్లి సార్వభౌమాధికారిక రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత ఏదైనా ఒక కమిటీ కమిషన్ వేసిన తర్వాత ప్రజల సమస్యల మీద వేసిన తర్వాత ఏదన్నా ఒక చాప్టర్ ను అది బహిర్గతం చేయకుండా ఇది ఏదో సీక్రెట్ చాప్టర్ అని చెప్పినటువంటి సంఘటన ఏదో ఉంటే చెప్పమని చెప్పి సూటిగా ఈ యొక్క చిదంబరం గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం, చాలా ఘోరం. ఎక్కడ ఆయన మాట్లాడిస్తే కదా ఇప్పుడు వచ్చే సాధించిందంటే ఇప్పుడు మేము వచ్చిందే బాధపడుతున్నాం అని చెప్పినాం కదా. ఆయన మాకు అన్ని తెలుసు అంటున్నాడు. మళ్ళీ ఏం తెలుసో ఆయనకు మాకు అర్థం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ చెప్తున్నాను చూడండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకన్నిటికీ బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వందే, కాంగ్రెస్ పార్టీదే. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ ఈ బిహేవియర్ వీళ్ళది మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను
డిమాండ్ చేస్తా ఉన్నాను. వీళ్ళు మాట్లాడినాక మీరు ఆయన అడిగినాడండి, ఇది మీరు టీడీపీదా మీరైతే తెలంగాణ తెలుగుదేశం ఫోరం అంటే ఇది తెలంగాణ తెలుగుదేశం ఫోరందే, ఇది టీడీపీలో తెలంగాణ ప్రాంతం లోపలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయనకు. మీ పార్టీ రాలేదు. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్.